So we have discussed about the consolidation, right, in the last class. So what is the consolidation? It is the removal of water from the voids, okay, and it is a long term process. So here the next chapter is the compaction, okay. So in compaction, always try to study this thing with related to the consolidation, okay. So చూడండి సార్ ఇక్కడ, so when compared to the consolidation, compaction is a very quick process, right. సో మన కన్సాలిడేషన్లో ఏం చేసాం, మనం height of solids method యూస్ చేసుకుని void ratio estimate చేసి we have finally determined the final settlement time, okay. So in consolidation, what we have done, what is the ultimate goal in consolidation? To determine the time of consolidation and the final settlement, right, if you properly remember that last concept. But here in compaction these two things are not necessary, okay. The reason behind it is, in compaction it is a very quick process. So if you start tomorrow itself, the entire compaction process can be completed today itself, okay. So with compaction అనేది ఏంటి అంటే, that much of a very quick process and it is due to the compression and escape of the air, okay. సో సాయిల్లో మీకు ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్ని ఎలిమినేట్ చేయడం కోసం మీరు కాంపాక్షన్ చేస్తారు, రైట్. సో దట్ ఈస్ వై హియర్ ఇట్ ఈస్ ఏ వెరీ క్విక్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ అండర్ ఏ వెరీ షార్ట్ టర్మ్ లోడింగ్, ఓకే. హియర్ మీరు చాలా షార్ట్ టర్మ్ లోడింగ్ యూస్ చేస్తారు, వేరే కన్సాలిడేషన్ వి యూస్ లాంగ్ టర్మ్ లోడింగ్. సో మీరు ఒక ఫిల్ని పెట్టి ఒక 2-3 years మీరు అలా వదిలేస్తారు అక్కడ, రైట్. బట్ కాంపాక్షన్లో మీరు ఏం చేస్తారు, కాంపాక్షన్లో వెరీ షార్ట్ టర్మ్ అమౌంట్, చాలా తక్కువ టైంలో మీరు ప్రాసెస్ అనేది చేస్తారు ఇక్కడ. అండ్ సమ్ టైమ్స్ యూజ్ ద మూవింగ్ లోడ్స్ ఆల్సో, బట్ కంపేర్ టు సమ్ టైమ్స్ వీ కెన్ సే మోస్ట్లీ. సో మోస్ట్లీ వీ యూజ్ ద మూవింగ్ లోడ్స్. సో ఇది మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సి కంపేర్ చేసుకుంటే కన్సాలిడేషన్లో లోడ్ అనేది మూవ్ అవ్వదు, రైట్. సో కన్సాలిడేషన్లో మనం యూసేది ఏంటి, మనం స్టాటిక్ లోడ్ యూస్ చేస్తాం. ఒక లోడ్ని స్టాటిక్గా లాంగ్ టర్మ్కి మీరు యూస్ చేస్తారు. బట్ వెరాస్ ఇన్ ద కాంపాక్షన్ యూస్ మోస్ట్లీ ద మూవింగ్ లోడ్స్. ద లోడ్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఓకే. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కాంపాక్షన్. సో మనం కాంపాక్షన్ ఎందుకు చేస్తున్నాం, ఓకే. హియర్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద కన్సాలిడేషన్, ఓకే. సో ఈ ఎఫెక్ట్స్ అనేవి కన్సాలిడేషన్కి కాంపాక్షన్కి సేమ్ ఉంటాయి, ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ షియర్ స్ట్రెంత్ విల్ ఇంక్రీజ్, ఓకే. షియర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంటర్ పార్టికల్ లాకింగ్ ఇంక్రీజ్ అవుతుంది మీకు. సో పార్టికల్కి లాకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంప్రెసిబిలిటీ డిక్రీజెస్, ఓకే, విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ సాయిల్, వెరీ లూజ్ సాయిల్, okay. For example, this is a very densely packed soil and it is compacted soil, okay. మీకు 2 samples ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ కాంపాక్ట్ చేయలేదు, అందువల్ల మీకు పార్టికల్స్ అని చాలా లూజ్గా ఉన్నాయి, ఓకే. సెకండ్ వన్ మీరు కాంపాక్ట్ చేశారు, అందువల్ల అన్నీ మీకు కింద సెటిల్ అయిపోయినాయి, రైట్. సో ఇవి 2 conditions. సో ఇప్పుడు మీరు ఈ సాయిల్ని కంప్రెస్ చేయాలి, రైట్. ఈ 2 కేసుల్లో దేంట్లో కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఏలో ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు, ఏ మీరు కాంపాక్ట్ చేయలేదు, సో ఫర్దర్ కాంపాక్షన్ మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు సాయిల్ని కంప్రెస్ చేయగలరు. సాయిల్ని ఎప్పుడు కంప్రెస్ చేయగలరు, మీరు ఎప్పుడైతే కాంపాక్షన్ చేయలేదో అప్పుడు మాత్రం మీరు కాంపాక్ట్ చేయగలరు. సో వాట్ వీ కెన్ కన్క్లూడ్ హియర్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద కాంపాక్షన్ the compressibility will decrease, okay. మీరు సాయిల్ని కాంపాక్ట్ చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైనా ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది కంప్రెస్ అవ్వదు ఇన్ ఫ్యూచర్, ఓకే. సో బికాస్ ఆఫ్ దిస్ థింగ్ యూ నీడ్ టు డూ ద కాంపాక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పెర్మియబిలిటీ విల్ డిక్రీజ్. ఏమవుతుంది, మీరు కాంపాక్ట్ చేయడం వల్ల పార్టికల్స్ అన్నీ ఒకదానికొకటి మా దగ్గరికి వస్తాయి. సో అన్ని ఇంటర్లాక్ అవడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది పాస్ అవ్వాలంటే డిఫికల్టీ ఉంటుంది, రైట్. So
Because of compaction, the particle interlocking will develop, and because of that interlocking, the permeability will get decreased. ఓకే, సో లూజ్గా ఉన్న సాయిల్ ఉందనుకోండి, మీరు వాటర్ పోస్తే పైనుంచి కింద నుంచి అన్ని వాటర్ కిందకు వచ్చేస్తుంది. బట్ బాగా కాంపాక్ట్ చేసిన సాయిల్ ఉంటే మీరు వాటర్ పోయగానే వాటర్ పైనే ఉంటుంది, కిందకి త్వరగా రాదు. ఓకే, దట్ ఈస్ వై ద permeability will decrease. So while studying the compaction and consolidation both, remember these engineering factors. ఓకే, సో మీకు కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఏ ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుందో అడుగుతాడు. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్రెసిబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా, పెర్మియబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా. ఓకే, సో ఇలా మీకు ఒక ఇంజనీరింగ్ ప్రాపర్టీ అనేది ఎలా చేంజ్ అవుతుందో మీకు చెప్తారు దీంట్లో. ఓకే, సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, సో డ్యూరింగ్ కాంపాక్షన్ we use some amount of water. ఓకే, సో కన్సాలిడేషన్లో మీరు వాటర్ యూజ్ చేస్తారా? మీరు కన్సాలిడేషన్లో మోస్ట్లీ వాటర్ యూజ్ చేయరు, ఏదైనా ఒక లోడ్ అప్లై చేస్తారు, రైట్? అదొక లాంగ్ టర్మ్ స్టాటిక్ లోడ్, అంతవరకే మనకు ఓకే. బట్ ఇన్ కాంపాక్షన్, వైల్ కాంపాక్టింగ్ ఎనీ సాయిల్ యూ నీడ్ టు యాడ్ సమ్ వాటర్. ఓకే, సో వాటర్ యాడ్ చేయకుండా మీరు కాంపాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈజీగా కాంపాక్షన్ అనేది తప్పదు, రైట్? సో వై? బికాస్ దట్ ఇస్ ద థింగ్ హియర్. సో వాటర్ విల్ హ్యావ్ ద లూబ్రికేషన్ ఎఫెక్ట్. సో మీరు వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం మూమెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఈజీ మూమెంట్ అవ్వడం వల్ల మీకు కాంపాక్షన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇన్ కాంపాక్షన్ యూ నీడ్ టు యాడ్ సమ్ వాటర్ టు కండక్ట్ ద కాంపాక్షన్ ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ అబౌట్ ద కాంపాక్షన్ టెస్ట్. సో వీ నీడ్ టు డూ ద కాంపాక్షన్ టెస్ట్. సో మనం కన్సాలిడేషన్లో టెస్ట్ చేసాం కదా, మనం కన్సాలిడేషన్ టెస్ట్ చేసుకుని మనం ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం. ఇఫ్ రిమెంబర్ కరెక్ట్లీ, వీ హ్యావ్ డన్ ద కన్సాలిడేషన్ ప్రాసెస్ అండ్ వీ హ్యావ్ డిటర్మైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ చేంజ్. సో మనకి ఈ టర్మ్స్ అన్నీ కూడా మీరు కన్సాలిడేషన్ టెస్ట్ చేయడం వల్ల డిటర్మైన్ చేశారు. ఓకే, ఇది కన్సాలిడేషన్లోది, ముందు చాప్టర్లోది. సో మనం ఈ టెస్ట్ ఎందుకు పెర్ఫామ్ చేసాం? టు డిటర్మైన్ దీస్ కాన్స్టెంట్. వై దీస్ కాన్స్టెంట్స్ ఆర్ ఇంపార్టెంట్? దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ యూ కెన్ ఫైండ్ ద ఫైనల్ సెటిల్మెంట్ అండ్ టైమ్ ఆఫ్ కన్సాలిడేషన్. ఓకే, సో మీరు ఇవి కనుక్కోవడానికి ఈ ఫ్యాక్టర్స్ కావాలి, ఈ కాన్స్టెంట్స్ కావాలంటే మీరు టెస్ట్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ద కన్సాలిడేషన్ పార్ట్. బట్ ఇన్ కాంపాక్షన్ you need to do some tests. Okay, so ఈ కాంపాక్షన్ టెస్ట్స్ ఎందుకు అంటే టు మెయిన్లీ డిటర్మైన్ ద టూ ఫ్యాక్టర్స్. దోస్ ఆర్ maximum dry density and optimum moisture content. See, remember these two things are very important in this chapter. Okay, first thing is the maximum dry density. అంటే మీరు కాంపాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత సాయిల్ని ఎంత డెన్సిటీ వరకు కాంపాక్ట్ చేయగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ తీసుకున్నా. ఓకే, దీంట్లో ఈ లెవెల్ వరకు సాయిల్ ఉంది ఇనీషియల్గా. ఓకే, సో కాంపాక్షన్ 1, నేను ఫస్ట్ టైం కాంపాక్ట్ చేస్తున్నప్పుడు ఒక 10 బ్లోస్ ఇచ్చా. ఓకే, నేను మొత్తం 10 బ్లోస్ ఇచ్చాను నేను. అప్పుడు ఏమవుతుంది? ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వస్తుంది, రైట్? సో నెక్స్ట్ టైం నేను ఏం చేశానంటే కాంపాక్షన్ 2, ఐ హ్యావ్ గివెన్ అగైన్ 10 నెంబర్ ఆఫ్ బ్లోస్, రైట్? సో అంటే ఏమవుతుంది? ఇక్కడ వరకు కాంపాక్ట్ అవుతుంది మళ్ళీ కాంపాక్ట్ చేయడం వల్ల. నేను ఫర్దర్ నెక్స్ట్ టైం థర్డ్ టైం నేను అగైన్ 10 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇచ్చాను. ఈసారి ఇక్కడ వరకు రెడ్యూస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఫోర్త్ టైం నేను 10 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇచ్చాను, బట్ ఇక్కడ వరకు మాత్రమే కాంపాక్ట్ అయింది. వై? బికాస్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ లిమిట్స్. అంతేనా? మీరు ఎంత కాంపాక్ట్ చేస్తే మాత్రం కిందకి వెళ్ళిపోవాలని రూల్ లేదు కదా. ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ వరకు మాత్రమే వెళ్ళగలదు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెన్సిటీ? ఇట్ ఈస్ వెయిట్ పర్ వాల్యూమ్. ఒక వాల్యూమ్కి మీరు ఎంత వెయిట్ అకామిడేట్ చేయగలరు అనేది డెన్సిటీ అవుతుంది. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి.
మీరు మీ సైట్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇవ్వాలని అడుగుతారు మిమ్మల్ని. సో యాజ్ ఎ ఇంజనీర్ యూ నీడ్ టు సే హౌ మెనీ నెంబర్ ఆఫ్ బ్లోస్ యూ నీడ్ టు గివ్ ఫర్ ద ఎక్విప్మెంట్, రైట్? సో మీరు అప్పుడు ఏం చెప్తారు? ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇవ్వాలి మనం ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాలంటే, ఈ కండిషన్లో చెప్పాలంటే మనకి ఎగ్జాక్ట్ ఈ రౌండ్ దగ్గర మనకి మోస్ట్లీ వచ్చింది కాబట్టి 30 నెంబర్ ఆఫ్ బ్లోస్ చాలు మనకి. ఓకే, వై? బికాస్ ద మీనింగ్ హియర్ why we need to give 30 number of blows is 30 is the optimum density or the maximum density. ఓకే, సో మీకు 30 దగ్గర మీకు మోస్ట్లీ మ్యాక్సిమం డెన్సిటీ అనేది రీచ్ అయిపోయింది. మీరు ఇంకొక 10 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? చాలా తక్కువ చేంజ్ ఉంది, చాలా మైన్యూట్గా చేంజ్ అవుతుంది. బట్ మీరు ఆ మైన్యూట్ చేంజ్ కోసం 10 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇస్తే వాట్ అబౌట్ ద ఇంజన్ ఛార్జెస్? మీరు ఒక రోడ్ రోలర్ యూస్ చేస్తున్నారు. సో రోడ్ రోలర్ మీకు 30 టైమ్స్ రోల్ చేసింది. 30 టైమ్స్కే మీకు అచీవ్ చేయాల్సిన డెన్సిటీ అచీవ్ చేసేసారు మీరు. దెన్ వై దెర్ ఈజ్ ద నీడ్ ఫర్ ద 10 more రౌండ్స్. ఓకే, మీరు ఇంకొక 10 more రౌండ్స్ అనేవి మీరు ఎంప్లాయ్ చేస్తే ఏమవుతుంది? డీజిల్ వేస్ట్, లేబర్ వేస్ట్, టైం వేస్ట్, రిసోర్సెస్ వేస్ట్. ఓకే, సో అంటే మన మెయిన్ ఎయిమ్ ఏంటి? మనం మ్యాక్సిమం డ్రై డెన్సిటీ అనేది అచీవ్ చేయాలి అండ్ దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లోస్ కావాలో మనకు తెలియాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. ఓకే, అంటే మీరు కరెక్ట్గా ఎంత వాటర్ యాడ్ చేయాలని కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ బాగా ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుంది? బురద అవుతుంది, సో మడ్ అయిపోతుంది, రైట్? వాటర్ బాగా తక్కువ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆ లూబ్రికేషన్ ఎఫెక్ట్ అనేది మీకు కంప్లీట్గా 100% రాదు. సో మీరు వాటర్ ఎంతవరకు యాడ్ చేయాలి అంటే ఇటు లూబ్రికేషన్ ఎఫెక్ట్ ప్రాబ్లం రాకూడదు, అటు మెజారిటీ అవ్వకూడదు. సో మీరు కరెక్ట్గా వాటర్ యాడ్ చేయాలి. మనం దాన్ని ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటాం. ఓకే, సో టు డిటర్మైన్ దీస్ 2 things we had 2 tests. First one is the IS lightweight compaction test, we can also call it as a standard Proctor test. Next thing is the IS heavy compaction test, we can also call it as the modified Proctor test. Okay, so see here, so what is the main use of this thing? To find the compact energy, okay, and to determine the optimum moisture content. ఇవి రెండు మీకు కీ ఫ్యాక్టర్స్. ఓకే, సో మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు వై యు ఆర్ డూయింగ్ ద కాంపాక్షన్ టెస్ట్, సో వాట్ ఆర్ ద కీ పారామీటర్స్ దట్ యూ కెన్ డెరైవ్ ఫ్రమ్ ద కాంపాక్షన్ టెస్ట్ అన్నప్పుడు మీరు ఈ 2 ఫ్యాక్టర్స్ని మీరు ఎస్టిమేట్ చేయాలి. ఓకే, సో కమింగ్ అబౌట్ టెస్ట్స్, so we will see the IS lightweight compaction test, I can also call as a standard Proctor test. Okay, so see the nomenclature here. So what is the lightweight test here? It will use around 2.6 kgs of hammer, means small hammer you will use. I think you remember the rammer, right? మీరు చేసి ఉంటారు కాంపాక్షన్ టెస్ట్ ల్యాబ్లో. సో దీనికి మీరు చిన్న ర్యామర్ యూస్ చేస్తారు, చాలా చిన్నది, ఈ మాత్రం హైట్ మాత్రమే ఉంటుంది. అండ్ హైట్ ఆఫ్ ఫాల్ విల్ బి జస్ట్ 31 centimeters, జస్ట్ ఒక 1 feet మాత్రమే డ్రాప్ అవుతుంది అది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ బ్లోస్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ బ్లోస్ యూ విల్ గివ్? 25 నెంబర్ ఆఫ్ బ్లోస్ యూ విల్ గివ్ అండ్ యూ విల్ కాంపాక్టింగ్ ఇన్ ద 3 layers. ఓకే, మీరు సాయిల్ని మౌల్లో ఫిల్ చేస్తున్నప్పుడు 3 layers ఫిల్ చేస్తారు. ఈచ్ లేయర్కి 25 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇస్తారు. 31 centimeters హైట్ నుంచి 2.6 kgs ర్యామర్ని డ్రాప్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ ద లైట్ వెయిట్ కాంపాక్షన్ టెస్ట్. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పారామీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టెస్ట్. మనం ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని? వేర్ ఆర్డినరీ రోడ్స్ అండ్ ఎర్తన్ డ్యామ్స్. ఓకే, సో వై we are using the lightweight compaction test in ordinary roads and earthen dams. ఈ 2 ప్లేస్లు ఎందుకు యూజ్ చేస్తామంటే మనం దేర్ యూ నీడ్ టు యూజ్ ద లో కాంపాక్షన్ ఎఫర్ట్. ఓకే, లైట్ వెయిట్ కాంపాక్షన్ టెస్ట్లో మీరు చాలా తక్కువ కాంపాక్షన్ ఎఫర్ట్ యూజ్ చేస్తున్నారు. జస్ట్ 2.6 kgs హ్యామర్ మాత్రం యూజ్ చేస్తున్నారు మీరు. ఓకే, సో విచ్ మీన్స్ మీరు లైట్గా లోడ్ అప్లై చేస్తున్నారు, అంటే ఎక్కువగా హెవీ లోడ్స్ అనేవి లేని ఏరియాస్లో మనం దీన్ని యూజ్ చేయాలి. అంటే నార్మల్ రోడ్స్, మన విలేజ్ రోడ్స్ ఉంటాయి కదా,
సో విలేజ్ రోడ్స్కి అలాగే ఎర్తన్ డ్యామ్స్కి అలాంటి చిన్న చిన్న స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ IS heavy compaction test is also called as the modified Proctor test. ఓకే, సో మనకి ఆల్రెడీ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ ఉంది కదా. సో వై వీ నీడ్ టు డెవలప్ దిస్ టెస్ట్. మనం ఎందుకు టెస్ట్ డెవలప్ చేస్తాం? సెకండ్ది ఒకటి ఉంది కదా ఆల్రెడీ మన దగ్గర. దీన్ని మనం ఎందుకు మళ్ళీ మాడిఫై చేయాల్సి వచ్చింది మనం? వై? బికాస్ దిస్ టెస్ట్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఇన్ ద ఎర్లియర్ డేస్, లైక్ అరౌండ్ 1970s ఇన్వెంట్ చేశారు మీకు ఇది. ఓకే, అప్పట్లో ఏమైంది? వెరీ లో ట్రాఫిక్. సో 1970s అంటే హార్డ్లీ ఎవరికో బైక్ ఉండేది, ఎవరికో కారు ఉండేది, అందరికి ఉండేవి కాదు కదా. సో అప్పట్లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉండేది. ఓకే, సో ఆ తక్కువ ట్రాఫిక్ కండిషన్స్కి అప్పట్లో మనకి ఈ టెస్ట్ అని డిజైన్ చేశారు. బట్ నౌడేస్ ద ట్రాఫిక్ ఇంటెన్సిటీ హ్యాస్ బీన్ డెవలప్డ్ అలాంగ్. ఓకే, మీకు ట్రాఫిక్ లోడ్ అనేది చాలా పెరిగిపోయింది. సో అట్ ప్రజెంట్ లోడింగ్ కండిషన్స్ని సిమ్యులేట్ చేయడం కోసం మనకి ఈ మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్ అని డెవలప్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద modified Proctor test. Okay, so let's see here. So how much they have developed? Here we are using around 4.9 kg rammer and height of fall is 45 centimeters. Okay, and same 25 number of blows we will give, but we will give 5 number of layers. So why we are filling in layers? మనం లేయర్గా ఎందుకు మనం ప్రొవైడ్ చేయాలి? మొత్తం ఒకసారి కాంపాక్ట్ చేయొచ్చు కదా. ద రీజన్ ఈజ్ ద టర్మ్ కాల్డ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాంపాక్షన్ లోడ్. మీరు ఏదైతే లోడ్ కాంపాక్ట్ చేస్తున్నారో ఆ లోడ్ అనేది ఆ శాంపిల్ మొత్తం కూడా మీకు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, రైట్? సో మీరు పైన కాంపాక్ట్ చేస్తే ఏమవుతుంది? కింద సాయిల్ కాంపాక్ట్ అవ్వదు. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కోసం, ఓకే, సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం మీరు ఈ నెంబర్ ఆఫ్ లేయర్స్ అనే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద modified Proctor test. And one more important thing is this term. Okay, so total energy ratio. సో రేషియో ఏంటి అంటే కాంపాక్షన్ ఎఫర్ట్ అనేది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో హియర్ ద 4.555 మీన్స్ కాంపాక్షన్ ఎఫర్ట్ రిక్వైర్డ్ ఫర్ ద modified Proctor test will be equal to 4.55 times that of the compaction effort that needed by the standard Proctor test. ఓకే, అంటే మీరు ఒక స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ని పెర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కన్నా, ఓకే, హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ. ఓకే, మనం స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కన్నా కాంపాక్షన్ ఎఫర్ట్ అనేది 4.55 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ఇంపాక్ట్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ స్కేల్ అపరేటర్ చేస్తున్నప్పుడు, ఓకే, నేను ఎస్పీటీ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఎనర్జీ ఇంప్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నా. బట్ నేను ఎప్పుడైతే మాడిఫై చేస్తున్నానో అప్పుడు నాకు ఆల్మోస్ట్ 4.5 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేయాలి నేను. వై? బికాస్ నేను ఆల్మోస్ట్ 5 kgs ర్యామర్ని 1.5 feet హైట్ ఎత్తాలి. బట్ ఇక్కడ జస్ట్ 2.5 kgs వెయిట్ని ఒక 1 feet ఎత్తే చాలు, రైట్? సో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ బ్లోస్ ఆల్సో, హియర్ నేను 5 times చేయాలి, 5 layers చేయాలి, బట్ ఇక్కడ నేను 3 layers చేస్తే చాలు. సో బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ద మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్ విల్ కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ. So how much more energy it is? 4.55 times of the energy. Okay, we can also call it as a compaction effort. మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే కనుక ఆ టర్మ్ యూజ్ చేస్తాడు, ఎనర్జీ అనే టర్మ్ యూజ్ చేయడు. సో ఎంత కాంపాక్షన్ ఎఫర్ట్ తీసుకుందని అడుగుతారు. ఓకే, ఇట్ ఈస్ విల్ బి 4.55 times. And there will be one case here, there will be one case where if we are taking, okay, let me show you. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్లో ఏం చేస్తాం మనం? 25 నెంబర్ ఆఫ్ ఫ్లోస్ ఇచ్చాం ఎవ్రీ లేయర్కి. ఓకే,
బట్ మనం ఈ 2 టెస్ట్స్లో కూడా మనం ఒక మౌల్డ్ యూజ్ చేస్తాం, చిన్న మౌల్డ్. సో ఆ మౌల్డ్ వాల్యూమ్ ఎంత అంటే అది ఒక 1 లీటర్ మౌల్డ్. అది ద మౌల్డ్ కెపాసిటీ విల్ బీ 1 లీటర్ మౌల్డ్. ఓకే, మీన్స్ 1000 cc. ఓకేనమ్మా, మనం 1000 cc మౌల్డ్ యూజ్ చేసుకుంటాం. బట్ దెర్ విల్ బి వన్ కేస్ వేర్ ఇఫ్ ద సాయిల్ రిటైన్డ్ ఆన్ 4.75 mm CB గ్రేటర్ దెన్ 20%. మీరు తీసుకున్న సాయిల్లో కనుక ఒక 4.75 mm CB మీద మీరు షేక్ చేస్తే మెటీరియల్ అంతా కూడా 4.75 CB నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, సో హియర్ వాట్ ఎవర్ ద సాయిల్ యు ఆర్ యూజింగ్, ఇట్ మస్ట్ బి ద సాయిల్ పాసింగ్ త్రూ 4.75 mm CU. ఓకే, బట్ ఇఫ్ ద 20% ఆఫ్ ద సాయిల్ ఈజ్ రిటైనింగ్ ఆన్ 4.75 mm CU, మీనింగ్ ఏంటి, సాయిల్ పార్టికల్స్ పెద్దగా ఉన్నాయి, రైట్? అప్పుడు మీరు 1 లీటర్ మౌల్డ్ యూజ్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓన్లీ కండిషన్ వేర్ యూ నీడ్ టు యూజ్ ఏ 2.25 liters mold. Okay, and here what you will do, if you are using 2.25 liters mold, you need to give the 56 blows per layer. ఓకే, మీరు ఒక లేయర్కి 56 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇవ్వాలి మీరు. సో దిస్ ఇస్ ద ఓన్లీ స్పెషల్ కండిషన్ అండ్ యూ కెన్ రిమెంబర్ దీస్ థింగ్స్. సో చాలామంది ఏంటంటే మోడిఫైడ్ టెస్ట్ అంటే 56 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఫిక్స్ అయిపోతారు, రైట్? బట్ ఇట్ విల్ నాట్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ టెస్ట్. మీరు 56 నెంబర్ ఆఫ్ బ్లోస్ ఇవ్వాలనేది మోడిఫైడ్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఆన్ ద టెస్ట్, ఇట్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ సాయిల్. ఓకే, సో మీరు ఏ టైప్ ఆఫ్ సాయిల్ యూజ్ చేస్తున్నారని దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ మౌల్డ్ యూజ్ చేయాలో డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ మీరు ఏ టెస్ట్ చేయాలనేది ఏమి డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏ ఇంజనీరింగ్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తున్నారో ఆ ఇంజనీరింగ్ అప్లికేషన్ మీద బేస్ చేసుకుని మీకు టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్పోర్ట్ రోడ్స్, ఇలాంటి వాటికి మీరు మోడిఫైడ్ యూజ్ చేయాలి. వై? బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. బట్ విలేజ్ రోడ్స్, ఎర్త్ అండ్ డ్యామ్స్ ఆర్ లైక్ యు ఆర్ గివింగ్ సమ్ ల్యాండ్ ఫిల్, ఒక ల్యాండ్ ఫిల్ చేస్తున్నారు, అలాంటి వాటికి మీరు ఒక స్టాండర్డ్ ప్రాడక్ట్ సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దిస్ diagram is very important to everyone. So in this diagram, on y-axis there is the dry unit weight and on x-axis there will be water content. ఓకే, ఈ గ్రాఫ్ మీకు ఎలా వస్తుంది అంటే మీరు కాంపాక్షన్ టెస్ట్ చేయడం వల్ల వస్తుంది. సో లెట్స్ సీ ద కాంపాక్షన్ టెస్ట్ ప్రొసీజర్. ఓకే, మీరు కాంపాక్షన్ టెస్ట్ ఎలా చేస్తారు జనరల్గా, అది స్టాండర్డ్ అయినా మోడిఫైడ్ అయినా సరే, ఫస్ట్ స్టెప్ విల్ బీ యూ విల్ టేక్ ద సాయిల్. మీరు సాయిల్ తీసుకుంటారు. ఓకే, సెకండ్ స్టెప్ విల్ బీ యూ విల్ యాడ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take it as a 4% of water you have added. Okay, and what is the third step? We will do the compaction. Okay, what is the fourth step? You will take the weight of the soil. ఓకే, ఆ మౌల్లోకి మీరు ఎంత సాయిల్ కాంపాక్ట్ చేశారో మీరు ఆ వెయిట్ ఆఫ్ సాయిల్ తీసుకుంటారు, డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద మౌల్డ్. దెన్ యూ కెన్ గెట్ ద బల్క్ డెన్సిటీ. ఓకే, సీ దిస్ టర్మ్స్ వెరీ క్లియర్లీ. మీకు ప్రాబ్లమ్ ఇస్తే కనుక మీరు దీని మీద చేయగలగాలి. ఓకే, సో మీరు ఎప్పుడైతే కాంపాక్షన్ టెస్ట్ చేస్తున్నారో మౌల్డ్ లోపల మీకు సాయిల్ ఉంటుంది, రైట్? ఆ మౌల్డ్లో ఉన్న సాయిల్ వెయిట్ని మనం వెయిట్ ఆఫ్ సాయిల్ అనుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి, వెయిట్ ఆఫ్ వెట్ సాయిల్. మీరు వాటర్ కలిపారు కదా, సో వాటర్ కలపడం వల్ల ఏమవుతుంది, వెట్ సాయిల్ అవుతుంది. ఓకే, సో వెయిట్ ఆఫ్ సాయిల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ మౌల్డ్. సో వీ ఆల్రెడీ నో ద వాల్యూమ్ ఆఫ్ మౌల్డ్ విచ్ ఈస్ 1 liter or 2.25 liters, means 1000 centimeter cube or 2250 centimeter cube. Okay, so we know the volume also. So what is the fifth step? You need to determine the వాటర్ కంటెంట్. మనం ఎలా కనుక్కుంటాం వాటర్ కంటెంట్ అనేది, ఓవెన్ డ్రై మెథడ్. మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ సాయిల్ని తీసుకుని మీరు కంటైనర్స్లో పెట్టుకుంటారు, చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటారు. ఆ కంటైనర్స్ని మీరు ఓవెన్లో పెట్టుకుంటారు. సో నెక్స్ట్ డే మీకు ఏమొస్తుంది, డ్రై శాంపుల్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డిటర్మైన్ ద వాటర్ కంటెంట్. ఓకే,
So the formula here. So what is the dry density formula? The dry density formula will be density, which is this bulk density, okay, bulk density divided by 1 plus water content. అప్పుడు మీకు డ్రై వెయిట్ వస్తుంది, డ్రై యూనిట్ వెయిట్ వస్తుంది. ఓకే, సో మీరు డ్రై యూనిట్ వెయిట్ని లెఫ్ట్ సైడ్ ప్లాట్ చేసుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అంతేనా? మరి మీకు గ్రాఫ్ కావాలంటే ఒక వాల్యూ సరిపోతుందా? నాట్ రైట్, యూ నీడ్ మోర్ వాల్యూస్ గ్రాఫ్ డ్రా చేయాలంటే. సో మీరు సెకండ్ టైం ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్, సాయిల్ని మీరు డిమోల్డ్ చేసిన తర్వాత, అంటే మౌల్లో సాయిల్ తీసిన తర్వాత 4%కి ఇంకొక 2% యాడ్ చేసుకుంటారు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ 4%, నెక్స్ట్ యు ఆర్ యాడింగ్ 6%. సో 6%కి ఎంత వచ్చింది డ్రై డెన్సిటీ అనేది? ఓకే, 4%కి ఎంత డ్రై డెన్సిటీ? నెక్స్ట్ 8%, అలా 10%. ఓకే, సో అలా మీరు వాటర్ కంటెంట్ని పెంచుకుంటూ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రతి వాటర్ కంటెంట్ దగ్గర మీకు డ్రై డెన్సిటీ మీకు బల్క్ డెన్సిటీ వస్తుంది, వాటర్ కంటెంట్ వస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ మీరు రాసి వాల్యూస్ అనేది ఈ వాల్యూ కాకూడదు. ఓకే, మీరు 4% వాటర్ యాడ్ చేస్తున్నారు, ఓకే, ఇట్స్ ట్రూ, బట్ డస్ రియల్లీ 4% కంప్లీట్లీ మిక్సింగ్ ఇన్ ద సాయిల్? అవ్వదు. కొంత వాటర్ మీ చేతులకు ఉంటుంది, కొంత వాటర్ కంటైనర్లోనే ఉంటుంది, కొంత ఆ ప్యాన్కి అంటుకుంటుంది లేదా ట్రేకి అంటుకుంటుంది. సో మీరు ఎగ్జాక్ట్గా 4% అంటుకోదు, సమ్ వాటర్ కెన్ ఎస్కేప్. సో మీకు అది ఎంత వాటర్ ఉందో తెలుస్తుంది మీకు ఓవెన్ డ్రైయింగ్ మెథడ్ ద్వారా. సో మీరు ఓవెన్ డ్రై చేసిన తర్వాత మీకు ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 3.8% వాటర్ వస్తుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హియర్ యూ డోంట్ నీడ్ టు రైట్ 4%, యూ నీడ్ టు రైట్ 3.8% హియర్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు గ్రాఫ్ డ్రా చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎప్పుడూ ఏం వాల్యూ వేయాలి? ఓవెన్ డ్రై వాల్యూ వేయాలి, నాట్ ద మిక్సింగ్ వాల్యూ. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ఆన్ వై యాక్సిస్ దెర్ విల్ బి డ్రై డెన్సిటీ, నాట్ ద బల్క్ డెన్సిటీ. ఓకే, సో మీరు వాటర్ కంటెంట్ కనుక్కున్న తర్వాత ఆ వాటర్ కంటెంట్ని ఈ ఫార్ములాలో యూస్ చేసి మీరు డ్రై డెన్సిటీ అనేది మెజర్ చేయాలి. సో వై దిస్ మచ్ ఎఫర్ట్ ఈస్? సో ఇఫ్ యూ డ్రా లైక్ దట్, జస్ట్ అబ్జర్వ్ ద గ్రాఫ్. సో ఏమవుతుంది? మీరు వాటర్ కంటెంట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4%, 6%, 8%, 10% అనుకోండి. ఏమవుతుంది చూడండి, 4% దగ్గర చాలా తక్కువ డెన్సిటీ ఉంది, రైట్? సో మీరు వాటర్ పెంచే కొద్దీ ఏమవుతుంది? సో వాటర్ కంటెంట్ పెరిగే కొద్దీ డ్రై డెన్సిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది, రైట్? బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆఫ్టర్ 8%, if you are adding more water means the dry density is reducing. ఓకే, మీకు బిట్ ఎలాగ ఉంటుందమ్మా, మీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇన్ ద కాంపాక్షన్ టెస్ట్ ద డ్రై డెన్సిటీ విల్ ఇంక్రీజ్. ఆప్షన్స్ విల్ బి, ఫస్ట్ వన్ will increase with the water content, or will decrease with the water content, or it will decrease and increase, or it will increase and decrease. The question అర్థమైందా? So question will be like the dry density with respect to water content, option A will be increase, decrease, or first increase and next decrease, or first decrease and next increase. క్వశ్చన్ ఎలా ఉంటుంది మీకు? ఓకే, మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ విల్ ఇంక్రీజ్ అండ్ లాటర్ ఇట్ విల్ డిక్రీజ్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గర అయితే మ్యాక్సిమం డ్రై డెన్సిటీ మీరు అచీవ్ చేస్తున్నారు, ఓకే, సి ద పాయింట్ ఆర్ ద moisture content at which the maximum dry density is possible, that water content will be called as the optimum moisture content. ఓకే, సో మీకు ఈ వాల్యూ ఎందుకు? సేమ్ రీజన్, మీరు సైట్లో కాంపాక్షన్ చేయాలి. ఓకే, మీరు ఈ వాటర్ కంటెంట్ యూస్ చేస్తే ఏమవుతుంది? మీకు